పాదాచారులకు దారి ఇవ్వాలి ఇవ్వాలి పాదాచారులకు దారి వదలాలి వదలాలి పాదాచారులకు దారి వదలాలి వదలాలి పాదాచారులకు దారి వదలాలి వదలాలి ఈ రోడ్ని పలగొట్టదు ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయినాకనే ఈ రోడ్ని పలగొట్టాలి అధికారులు రావాలి అవన్నీ 2-3 శవాలు ఉన్నాయట, ముట్టుకోవద్దు. పెద్ద ధర్నా చేస్తాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి యొక్క పనులు ఈరోజు తెల్లవారుజాము ప్రారంభమయ్యాయి. మనం ప్రస్తుతం ఒకసారి గమనించవచ్చు. మొత్తం కూడా ఇటు అదే కాదే వాళ్ళు ఇది కొట్టి ఏం చేస్తావు? ఎవరు విలువాలని కనీసం నడుచుకున్నా పొద్దుగా 9 గంటలకు పోయి ఇప్పటిదాకా అదే కాలేదు. బరువు లేదా ఆటో పోతే ఊడిపోతాండి. ఇది మరి ఇటాచి కొడితే ఏం కదా? నేను పబ్లిక్ ఇట్లా పోతుంటుంది. మీరు మీ పైసలు వస్తున్నాయి కదా, అట్లా ఆయన సీట్లు కడి చేసుకుంటుండు. మనం కూడా కట్టింది అమ్మా. ఇది చిన్న మేము ఇట్లకెళ్ళి రోడ్డు మీద పోతాము, రోజు ఇట్లకెళ్ళి పోతాం. మాకు పిల్లలు స్కూల్ కంటే మాకు చిన్న పనులకి దానికి దీనికి పోతాము. మళ్ళీ ఆ బ్రిడ్జి కంప్లైంట్ కాకుండా ముందుగానే మళ్ళీ దీన్ని కానీ కూలగొడుతున్నారు. మళ్ళీ ఆ కూలగొట్టాలంటే అది కంప్లైంట్ చేసిన తర్వాత దీన్ని కూలగొట్టినా కూడా ఊకే ఉంటాము. లేదంటే అనుకో ఏటకైనా ధర్నాలైనా ఏదైనా మేము ఓకే చేస్తాం, ఎంత కడకైనా తెగిస్తాం. ఇప్పుడు ఇదే అనుకుంటే ఎట్లైనా కానీ ఎంతవరకైనా ఏటకైనా సరే మేము పోతాం. అది బ్రిడ్జి కంప్లైంట్ అయినాకనే ఇది చేయాల. అప్పటిదాకా అయితే ఇది చేసేదైతే లేదు, కూలగొట్టేదన్నట్టే. ఇప్పుడు దాకా కేసీఆర్ ఉంటే ఇది బ్రిడ్జి అయిపోయింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినప్పుడు, ఈ కొత్త సర్కార్లు వచ్చినప్పుడు సంది ఈ బ్రిడ్జి లేదు ఏమి లేదు, ఉన్నట్టునే కూలగొడుతారు. మళ్ళీ కొత్త పనులు అయితే ఏం చేస్తలేరు. మాకే అట్లకెళ్ళి ఇక్కడ పోవాలంటే 150-150 రూపాయలు అట్లా అవుతుంది. చిన్న పిల్లల్ని వేసుకొని పోతే 200-300 తీసుకుంటారు. బస్సుకు పోతేనే మగ పిల్లలకి 20-30 రూపాయలు తీసుకుంటారు. ఆడపిల్లలకైతే అని చెప్తారు. బస్సులు కానీ ఆపుతలేరు. మళ్ళీ మాకు ఇక్కడ రావాలంటేనేమో ఫోన్ ఇస్తలేరు. వీళ్ళు కానీ అడ్డేసిరు, ఇట్లకెళ్ళి పోతారు, మీకు కింద పడతారు, అది అని చెప్తారు. మరి ఎట్లా చేయాలో ఏం కథ అర్థమైంది.